ఇక ఎస్ఎల్బీసీ ఘటనపై బీఆర్ఎస్ మొసలి కన్నీరు కారుస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం విమర్శించారు. ప్రమాదం జరిగిన కొన్ని నిమిషాల్లోనే సీఎం స్పందించారని ఆయన గుర్తించారు. ప్రాణ నష్టం జరగకుండా అధికారులను, మంత్రులను సీఎం ఆదేశించారని ఆయన అన్నారు. ఎస్ఎల్బీసీ వద్ద బీఆర్ఎస్ సవ రాజకీయాలు చేస్తుందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మండిపడ్డారు. గత పాలనలో కొండగట్టు ప్రమాదం జరిగితే అప్పటి సీఎంగా ఉన్న కేసీఆర్ ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. టన్నెల్ ప్రమాదం పైన బీఆర్ఎస్ నాయకులు మొసలి కన్నీరు గారుస్తున్నారు. ఆ ప్రమాదం జరిగిన కొన్ని నిమిషాల్లోనే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించి ఇటు మంత్రుల్ని అటు అధికారుల్ని అప్రమత్తం చేసి ప్రాణ నష్టం ఎక్కువ జరగకుండా అక్కడ సహాయక చర్యల్ని వేగవంతం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. నిజంగా కూడా దురదృష్టం అట్లాంటి సంఘటన జరగడం. కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు శివరాజకీయాలు చేసడాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా వాళ్ళు అసహించుకుంటారు. ఎంత చేసినా కూడా ప్రజలు ఎన్నిసార్లు షాకిచ్చినా కూడా వాళ్ళ బుద్ధి మారతలేదు, వాళ్ళ తీరు మారతలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడగొట్టి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీట్ రాకుండా చేసినా కూడా ఇంకా బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో ఆ మార్పు రావట్లేదు. మంచి బుద్ధి తెచ్చుకోండి. ఈ రాష్ట్ర బాగు కోసం ఆ నియోజకవర్గం చొప్పదండి నియోజకవర్గంలో కొండగట్టులో దేశంలో ఎక్కడ లేని విధంగా అతిపెద్ద బస్సు ప్రమాదం జరిగి 60-70 మంది చనిపోతే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రశేఖరరావు గారు కనీసం సంఘటన స్థలానికి రాకపోవడం, ఏ ఒక్క బాధితుని గాని ఏ ఒక్క క్షతగాత్రుని గాని పరామర్శించకపోవడం యావత్ తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మీరు ఎక్కువ మాట్లాడినంత మాత్రాన మీకేదో మైలేజ్ వస్తుంది అనుకోవడం మీ మూర్ఖత్వం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అసలు బీఆర్ఎస్కు స్కోప్ లేకుండా భవిష్యత్తులో ఈ తెలంగాణ ప్రజలు చేస్తారు. మీరు మా కాంగ్రెస్ పార్టీ గురించి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని చెప్పి